ఆ తటస్థ ఓటర్ చుట్టూతోనే రాజకీయం నడుస్తుంది. చంద్రబాబు గారు పరుగులు పెడుతున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిస్తున్నారు? ఎందుకంటే ఉచిత బస్సు ఏదైతే ఉందో అది ఎంతవరకు రేవంత్ రెడ్డిని అధికారంలో తీసుకొచ్చింది అనేది పక్కన పెడితే దానివల్ల ఇబ్బందులు అయితే కళ్ళకు కట్టినట్టయితే కనిపిస్తున్నాయి. ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి పథకం నేను తెచ్చేస్తానని ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పేశారు, ఫ్రీ బస్ ఇచ్చేస్తారని. ఇప్పుడు అదే పథకం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వబోతున్నారు అనేది ఒక ప్రచారం. అదే కనుక నిజమైతే ఎవరిని ఫాలో అవుతున్నారు, ఎవరిని పరుగులు పెట్టిస్తున్నారు? బేసిక్గా అది వచ్చినప్పుడు చూడాలి. నాకు తెలిసి అది తీసుకురావడం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఆత్మహత్య సదృశ్యమైన పని చేయడమే. జనానికైతే కర్ణాటక తెలంగాణ చూశాక ఇక్కడ అట్లాంటిది ఇవ్వకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే టికెట్ కొన్నోడు అక్కడ వెదవవుతున్నాడు. అంటే దానికి ఏమన్నా ఏదో అంటున్నారు, కొన్ని లిమిటేషన్స్ పెడతారు అక్కడ విచ్చలవిడిగా కాకుండా. ఏ లిమిట్లు పెట్టినా ఫ్రీ అన్న తర్వాత ఎగబట్టం ఎట్టగా చూసాం కదా. అంటే ఒక ఏజ్ లిమిట్ లాంటిది ఏమన్నా పెట్టి ఈ వయసు వాళ్ళకి మాత్రం ఎవడు కన్ఫర్మ్ చేస్తాడు ఏజ్లు? ఇంకా ఆధార్ అంతే. అదే ఇక అప్పుడు ఇంకా అదే పని అవుతుంది కదా. ఏ ఏజ్లు పెట్టినా ఇక్కడ సరే పోనీ యంగ్స్టర్లకే పెడతారనుకుందాం, ఇంకేముంది అక్కడ వృద్ధులకి రాయితీలు ఆల్రెడీ ఉన్నాయి. అంటే స్టూడెంట్స్ కి వృద్ధులకి వాళ్ళ వరకు పెట్టడం అట్లా. స్టూడెంట్స్ కి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి దాంట్లో పాసులు అయి ఉన్నాయి. మరి ఇంకేముంది దాంట్లో? అసలు విక్టిమ్స్ వాళ్ళు అవుతారు వృద్ధులును